ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో నాగార్జునసాగర్ జలాశయం జలకళతో తొణికిసలాడుతుంది. గతానికి భిన్నంగా జూలై నెలలోనే పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఇలా జరగడం 18 సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి. పైనుంచి వరద కొనసాగుతుండడంతో అధికారులు ఈరోజు 6 క్రస్ట్ గేట్ల ద్వారా 50,000 క్యూసెక్ల నీటిని 3 మంత్రుల చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా దూరదర్శన్ ప్రతినిధి మంజుల వివరాలు అందిస్తారు. చెప్పండి మంజుల, నాగార్జునసాగర్లో ప్రస్తుత నీటి మట్టం ఎంత ఉంది? గుడ్ మార్నింగ్ గౌతమ్. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండుకుండలా మారింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 2 లక్షలకు పైగా క్యూసెక్ల నీరు దిగువకు వస్తుంది. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్ కూడా నిండింది. దీంతో ఈ రోజు 3 మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరు లక్ష్మణ్ కూడా కలిసి ఈ రోజు గేట్లను విడుదల చేసి నీటిని దిగువకు వదనున్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే కనుక జూన్ నెల నుంచి కూడా నాగార్జునసాగర్ కి వరద ప్రారంభమైంది. గతంలో ఎక్కడూ లేని జూలై నెలలోనే నాగార్జునసాగర్ నిండింది. 2007లో మొదటిసారి జూలై నెలలో నాగార్జునసాగర్, మళ్ళీ 18 సంవత్సరాల తర్వాత నాగార్జునసాగర్ కి జూలై నెలలోనే కృష్ణ వరద వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు గేట్లను విడుదల చేయాలి. ఇప్పటికే మనకి లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ద్వారా, అట్లాగే రైట్ బ్యాంక్ ద్వారా కూడా, లో లెవెల్ కెనాల్ ద్వారా కూడా, అటు విద్యుత్ ప్రొడక్షన్ ద్వారా కూడా 41,000 క్యూసెక్ల నీరు దిగువ విడుదల చేసిన పరిస్థితి. రైతాంగం అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2 పంటలు. దీంతో పాటు మనకు చూసుకున్నట్టయితే ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా 20 లక్షలకు పైగా ఎకరాల్లో సాగునీరు కూడా అందించే అతిపెద్ద ప్రాజెక్టు నాగార్జునసాగర్. ఇప్పటికే ఎస్ఎల్బిసి నింపడం ద్వారా, ఏఎంఆర్పి ద్వారా, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ద్వారా చెరువులను నింపే పని కూడా 2 రోజుల నుంచి మొదలు పెట్టారు. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ద్వారా సుమారు ఎస్ఎల్బిసి ద్వారా 100 పైగా చెరువులను నింపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు నీటిని విడుదల చేయనున్నారు. మంజుల, నీటి విడుదల సందర్భంగా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టనున్నారు? నుంచి వరద ప్రారంభమైన నేపథ్యంలో అధికారులు ముందస్తుగానే చర్యలు చేపట్టారు. ఎట్లాంటి గేట్ల వద్ద నుంచి ఎలాంటి లీకేజీలు లేకుండా, అట్లాగే గేట్లు ఎత్తే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రీజింగ్ పనులు అలాంటివన్నీ కూడా ముందస్తుగానే చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో మనం ఇప్పటి వరకు అయితే 6 గేట్లు ఎత్తుతారని అనుకుంటున్నాం. కానీ శ్రీశైలం నుంచి గత 2 రోజులుగా భారీగా 2 లక్షల పైగా వరద వస్తుంది. ఈ నేపథ్యంలో ఇదే 2 లక్షల నీటిని దిగువ కూడా విడుదల చేయాల్సిన పరిస్థితి. మొత్తం ప్రాజెక్టు నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా 305 టీఎంసీల నిల్వ ఉంది. ఈ నేపథ్యంలో వచ్చిన నీరు వచ్చినట్టుగా దిగువ విడుదల చేసే పరిస్థితి ఉంది. దీనివల్ల 15 గేట్లకు పైగా ఎత్తుతారని అధికారులు చెప్తున్నారు. మరి కాసేపట్లో అంటే 10 వరకు కూడా మంత్రులు ఇక్కడికి రానున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ని గేట్లు ఎత్తుతారు, ఎలా ఉంటుంది, పైనుంచి వరద ఏ పరిణామంలో వస్తుందో ఆ క్రమంలో సుమారు ఇంకొక నెల రోజుల వరకు కూడా. గౌతమ్, ఈ నీటి విడుదల వల్ల లోతట్టు గ్రామాలకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు? ఈ లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కృష్ణా పరివాహం వెంబడి ఇప్పటికే కలెక్టర్ సూచనలు చేస్తున్నారు. ఎలాంటి చేపలు పట్టడానికి గానీ అలా వెళ్లకుండా జాగ్రత్త పడాలని చెబుతున్నారు. మరోవైపు ఈ వాటర్ నేరుగా ప్రకాశం బ్యారేజ్ కి చేరుకోనుంది. కృష్ణా వాటర్ ఇదే విధంగా వరద కొనసాగితే మరో వారం రోజుల పాటు కూడా గేట్లను 10కి పైగా తెరిచి ఉంచే అవకాశం ఉంది. గౌతమ్.